నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఒక డిపార్ట్మెంట్లోని ఇద్దరు ఉద్యోగుల మధ్య చోటు చేసుకున్న వివాదంలో ఓ ఉద్యోగి తన పాదంపై వేసుకున్న బొమ్మ క్షుద్ర పూజగా కలకలం సృష్టించింది. ఆ విషయమై ఆందోళనకు గురైన ఉద్యోగి బొమ్మ వేసుకున్న ఉద్యోగిపై డిపార్ట్మెంట్ పరంగా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఏఐటీయూసీ అగ్రనాయకత్వంపై హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు మార్పింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవన్ ఏరియా జీడీకే1 సిహెచ్పిలో శనివారం నిర్వహించిన గేట్ మీటింగ్లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీయూసీది కొత్త చరిత్ర కాదని, కార్మిక హక్కుల కోసం రక్తతర్పణ చేసిన చరిత్రని పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ యూనియన్ పేరిట సోషల్ మీడియాలో ఏఐటీయూసీ నాయకులపై అభ్యంతరకర పోస్టులు పెట్టడం కార్మిక వ్యతిరేక చర్య అని విమర్శించారు. గత 80 ఏళ్లుగా కార్మిక హక్కులు, సంస్థ పరిరక్షణ కోసం ఏఐటీయూసీ అనేక ఉద్యమాలు నిర్వహించిందని, పలువురు నాయకులు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. తమ యూనియన్ పై ప్రచారం చేస్తున్న వారు కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే కార్మికులే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని, కార్మికుల హక్కులు, సంస్థ అభివృద్ధి కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ సిహెచ్పి శాఖ కార్యదర్శి బండి మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ గేట్ మీటింగ్ లో బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు సంఖ్య అశోక్, భోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, పెరక మహేందర్, మానాల శ్రీనివాస్, కారంపూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నేను 12 సంవత్సరాలు సిఎస్పి 1లో పనిచేశాను. స్పెషల్ డైరెక్టర్గా ఏరియా హాస్పిటల్లో రిటైర్ అయినా. రాజకీయాలు ఏమైనా, యూనియన్లు ఏమైనప్పటికీ దుష్ప్రచారం చేసే సంస్కృతి సిఎస్పి 1లో లేకుండే. ఇప్పుడు ఒక కొత్త ఆనవాయితీ మొదలైంది. రాజకీయాలు, యూనియన్లు ఏమైనా కానీ బ్యాడ్ ప్రాపగండా చేసేటటువంటి బ్యాడ్ నేచర్ అనేది ఏ యూనియన్ కార్యకర్తకున్నా, ఏ యూనియన్ నాయకునికున్నా అది ఖండించవలసినటువంటి విషయం, తీవ్రమైనటువంటి విషయం. ఇప్పుడు వ్యక్తిగతంగా జరిగిన విషయాలని మన వాళ్ళు చెప్పారు. స్థానికంగా డిపార్ట్మెంట్ లెవెల్లో మాట్లాడి పరిష్కరించుకుంటే సరిపోయేది. దీన్ని ఆసరాగా చేసుకొని ఏఐటీసీని ఏ రకంగా దెబ్బగొట్టాలని వాళ్ళకి అర్థం కాక ఆఖరుకు మంత్రాలు, తంత్రాలు అనే ఒక మంత్రాన్ని ప్రయోగించారు. సీతారామయ్య గారి బొమ్మ వేశారు. మాయల ఫకీర్ బొమ్మ కూడా పైన ఉన్నది. అంటే పాతాళ భైరవి నాటికి, మాయా బజార్ నాటికి తీసుకుపోతారు మీరు జనాన్ని. అంటే దేశం ముందుకు పోతుందా, వెనుకకి పోతుందా? కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు వ్యాప్తి చేయటం ఒకటి, ఇది చాలా సీరియస్ విషయం. స్థానికంగా హెచ్ఎంఎస్ నాయకులు ఎవరున్నా, దుర్గం సీన్ కానీ, వర్గం సీన్ కానీ, ఎవరైనా కానీ ఆ పోస్టర్ పెట్టడానికి కారణమైనటువంటి హెచ్ఎంఎస్ నాయకులు కూడా క్షమాపణ చెప్పవలసిందే. లేకపోతే దానికి సంబంధించి కూడా యూనియన్ పరంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు చర్యలు తీసుకోవడానికి ఏఐటీసీ వెనుకాడబోదని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాబట్టి స్థానిక సమస్యలను పరిష్కరించుకునే కాడికి పక్కకు పోయి హెచ్ఎంఎస్ పేరు మీద అసలు ఇక్కడ జరిగిన విషయానికి, ఆ పోస్టర్కి, సీతారామయ్య గారికి, హెచ్ఎంఎస్కి ఈ సంబంధాలు ఏంది? ఏఐటీసీకి సంబంధం ఏంది? సీతారామయ్య గారు వచ్చి ఇక్కడ రాజేశ్వరరావుకు చెప్పిండా మంత్రం చేయమని చెప్పి, లేకపోతే ఆ కాలు మీద రాసుకోమని చెప్పి? పోనీ సీతారామయ్య గారి అంత పెద్ద నాయకుని బొమ్మ ఆయన పిట్ సెక్రటరీ స్థాయి నుంచి ఇప్పుడు అధ్యక్షుడి వరకు వచ్చిండు. రామకృష్ణాపూర్కి ఆయన ఒకసారి సర్పంచ్, వాళ్ళ భార్య సర్పంచ్. ఆ రకంగా అక్కడ కూడా రాజకీయంగా అనేక సేవలు చేసిండు. పర్మనెంట్ వేజ్బడి మెంబర్గా, శాశ్వత సభ్యునిగా ఆయన ఉన్నాడు. అంటే అంత పెద్ద నాయకుడిని నీచంగా బదనాం చేయడానికి ఎంత కుట్ర జరుగుతున్నది గమనించండి. పోనీ ఎల్లన్న బొమ్మ వేసినా, నా బొమ్మ వేసినా కొద్దిగా అది వేరే తీరు ఉండేది కావచ్చు. అందుకని నేను అనేది ఏమిటంటే, మూఢనమ్మకాల వైపు జనాన్ని తీసుకుపోకండి. ఈ మూఢనమ్మకాల పేరు మీద, మంత్రాలు, తంత్రాల పేరు మీద కార్మికులను అయోమయానికి గురి చేయకండి. ఇంకొకటి ఏం రాశారు దాని మీద? ఏఐటీసీ కొత్త చరిత్ర. సన్నాసులారా, చరిత్ర అంటేనే ఏఐటీసీ సింగరేణి.
సింగరేణికి ఎంత చరిత్ర ఉన్నదో ఏఐటీసీకి అంత చరిత్ర ఉన్నది. కాబట్టి చరిత్ర సృష్టించింది ఏఐటీసీ, అనేక హక్కులు సాధించింది ఏఐటీసీ. ఎవరికి చరిత్ర లేదు. అధికారం ఉన్నా లేకున్నా, ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా, ఎంపీలు ఉన్నా లేకున్నా, కార్మికుల బలంతో, కార్మికుల మద్దతుతో గెలుస్తున్న యూనియన్ ఏఐటీసీ. కేవలం కార్మికుల అండదండలతో నడిచే యూనియన్ ఏఐటీసీ. ఇది చరిత్ర. చరిత్రహీనులు, చరిత్ర లేని వాళ్ళు ఏఐటీసీ కొత్త చరిత్ర అంటారు. కొత్త చరిత్ర పాత చరిత్ర కాదు, చరిత్ర ఏఐటీసీ. అది గమనించవలసిందిగా మనవి చేస్తున్నా. మీరు అనవసరంగా ఆధునిక యుగంలో లేనిపోని సృష్టించవద్దని చెప్పి మనం చేస్తున్నా. ఇంకొకటి, బాధపడుతున్న కార్మికులు కూడా నేను భరోసా ఇస్తున్నా. ఎవరైతే ఆ పేరు రాయబడి ఆయన కుటుంబ సభ్యులు అందరూ బాధపడుతున్నారో, మీరు మనోధైర్యాన్ని కోల్పోకండి. నేను భరోసా ఇస్తున్నా. మంత్రాలు చేసేవాడు ఎవడైనా ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా, నాకు మంత్రం చేయమని చెప్తున్నా. నేను చెప్తున్నా, హేతువాదిగా, కమ్యూనిస్టుగా మంత్రాలను తంత్రాలు నమ్మే వాళ్ళం కాదు, ఇటువంటి మూఢనమ్మకాలు ప్రచారం చేసే వాళ్ళం కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా ఊళ్ళో పెద్దెవరిని కొలిచారు. కొలిచినప్పుడు ఆ డుబ్బులేలకు మా నాయనకు కొట్లాట అయింది. కొట్లాట అయితే ఏది డబ్బులు ఇచ్చే కాడ, ఆయనకు ఇచ్చే కట్నం కాడ మా నాయనకు కోపం వచ్చింది. డుబ్బులేని కొట్టిండు, ఆ పెద్దవారిని తవ్వి అవతల పారేసాడు. ఆడు మంత్రం చేస్తాడని చెప్పి అందరూ భయపడ్డారు. కానీ మా నాయన 85 సంవత్సరాలు బతికిండు. కాబట్టి చెప్పే విషయం ఏమిటంటే, ఇటువంటి అపోహలకు, అజ్ఞానానికి, అవివేకానికి తావులేని కాలం ఇది. ఇటువంటి కాలంలో మీరంతా అటువంటి తప్పిదాలు ప్రచారం చేయవద్దని మనవి చేస్తూ, ఇక హెచ్ఎంఎస్ సంగతి. గతంలో 2 డివిజన్లు గెలిచారు, తర్వాత 1కి వచ్చారు, ఇప్పుడు 0కి వచ్చారు. పోయినసారి 7వసారి గుర్తింపు ఎన్నికల్లో ఒక ఏరియాలో 4 ఓట్లు వచ్చినాయి, ఒక డివిజన్లో 3 ఓట్లు, ఒక దగ్గర 11 ఓట్లు, ఒక దగ్గర 0. ఇటువంటి జీరోగాలు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్ముతారు? ఆయన వెనుకున్న నాయకులు ఎవరు లేరు. ఆయన ఏకలింగం. మరి ఆ ఏకలింగము ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఒక రాజకీయ నిరుద్యోగిని పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ రాజకీయ నిరుద్యోగి ఎవరో మనకు తెలుసు. పుట్టింటోళ్ళు తరిమేస్తే అన్నట్టు పుట్టింటోళ్ళు తరిమేసారు. తండ్రి ఎల్లగొట్టిండు, అన్న ఎల్లగొట్టిండు, ఆఖరుకు బందీపోట్లు, గజ దొంగలు ఉండే జైలుకు పోయొచ్చింది. మన తల్లులు చెల్లెలు బతుకమ్మలు ఆడనట్టు మనల్ని బతుకమ్మలు ఆడించి బరండి కేసులో దొరికి తీహార్ జైలుకు పోయొచ్చింది. ఎమ్మెల్సీ పోయింది, ఎంపీ పోయింది. ఆ రాజకీయ నిరుద్యోగి, ఈ ఏకలింగం ఇద్దరు కలిసి సింగరేణి రక్షిస్తారట. ఇంకా చాలామంది కార్మికులు కోరుకుంటారట ఆమెనే, కవిత గారే రావాలి, సింగరేణి రక్షించాలి. ఇక అలాంటి ఆమెని కోరుకుంటే సింగరేణి పరిస్థితి ఎట్లుంటుందో మనకు అర్థమవుతుంది. అందుకని చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్ద పోస్టులుగా తయారు చేసి ఈ హెచ్ఎంఎస్ నాయకుడు పనిగట్టుకొని ప్రతిరోజు ఏఐటీసీ జపం చేయండి ఆయనకు తెల్లారు. అందుకని ఆయన వినాయక స్తోత్రము, విఘ్నేశ్వర మంత్రం లాగా ప్రతిరోజు ఏఐటీసీని జపిస్తూ ఉంటే మాకు శుభసూచకమే అది. కాబట్టి అటువంటి ఆశీర్వాదమే అని భావిస్తాం మేము. కనుక హెచ్ఎంఎస్ నాయకులకు చెప్పేది ఏమిటంటే, ఇటువంటి ప్రచారాలు చేయడానికి మీరు సాహసిస్తే కార్మిక క్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. స్థానిక నాయకులు ఎవరున్నా సరే దీనికి బాధ్యత వహించాలి. ఈ హెచ్ఎంఎస్ పోస్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా క్షమాపణ చెప్పాలి. అవసరమైతే ముక్కు భూమికి రాయాలి. మంత్రాలు తంత్రాలు పెట్టి సీతారామయ్య గారి బొమ్మ పెట్టి ఏఐటీసీని బదనాం చేయడానికి ఇంకా వేరే కారణాలు దొరకలేదా మీకు? అసలు గుర్తింపు సంఘంగా గెలిచింది ఏఐటీసీ ఏం సాధించింది అని ఒక పోస్టర్ పెట్టండి. ఏం సాధించడమో మేము చెప్తాం. 4 సార్లు గెలిచి ఏం సాధించారంటారు. ఎప్పుడెప్పుడు ఏమేమి సాధించడమో మా దగ్గర పెద్ద లిస్ట్ ఉన్నది. కరపత్రం తెస్తాం, మీ ముందు పెడతాం. కాబట్టి ఏఐటీసీ ఏమీ సాధించకపోతే 7 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు ఎందుకు గెలుస్తుంది అర్థం చేసుకోవాలి. మళ్ళా అందరికీ లేనిపోని ఆశలు కల్పించేది కాదు, దురాశలు పెట్టేది కాదు. ఏఐటీసీ నీతిగా నిజాయితీగా పనిచేసేది, చరిత్ర కలిగింది, ఘనమైన చరిత్ర, అనేక మంది నాయకులు బలిదానం చేసిన చరిత్ర, అమరవీరులు అందించిన యూనియన్ మనది. భాస్కరరావు గారు వట్టిగానే చచ్చిపోయారా? ఇంట్లో కూర్చుంటే బతికేటోడు కదా. ఏఐటీసీ నమ్ముకున్న అబ్రాహం చనిపోయాడు, కత్తుల కుమరాయ చనిపోయాడు, బొల్లెత్తుల ఆనందం చనిపోయాడు. అనేక మంది ఈ యూనియన్ కోసం బలిదానం చేసిన నర్సయ్య గారు శ్రీరాంపూర్లో. అందుకని ఇది ఒక రక్త చరిత్ర. అందుకొరకు ఇటువంటి త్యాగధనుల యూనియన్ను, ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన యూనియన్ను కొత్త చరిత్ర అని, మంత్రాలని, తంత్రాలని, కుతంత్రాల జోలికి పోవద్దు. ఈ కుతంత్రంగాలను నమ్మొద్దు. కుతంత్రాలు చేసేటటువంటి ఈ కుహన
సోషల్ మీడియాను నమ్మవద్దని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఈ సందర్భంగా సిఎస్పి కార్మికులు వాస్తవాలు అర్థం చేసుకోండి. ఏఐటీసీ యొక్క నీతి నిజాయితీ నిబద్ధతను గమనించండి. వానికి కూడా నమస్కారం. ఎందుకంటే ఈ పోస్టులు పెట్టుట్లో వానికి ఏం ఆనందం అనిపించిందో నాకు అర్థమైతే లేదు. వాడు ఒక చదువుకున్నాడా సన్యాసి వాడు ఇక్కడాడు సీతారామయ్య స్థాయి ఏంది, సీతారామయ్యకు ఇక్కడున్న సామాన్య చెప్పినట్టుగా సంబంధం ఏందిరా సన్యాసి అని నేను అడుగుతున్నా. నేను 4 ముచ్చారు చెప్తే ఎక్కువ చెప్పాను, మనోళ్ళు చెప్పారు వివరంగా. కాబట్టి అసలు హెచ్ఎంఎస్ ఎవర్రా మీరు ఎవర్రా నీకు పోస్టర్ పెట్టు అని చెప్పింది, ఎవర్రా దాన్ని చేసింది, పోస్టర్ నీకు పెట్టినవో జవాబు చెప్పి బిడ్డ. నువ్వు పోస్టర్ ఎందుకు పెట్టినావో చెప్పేదాకా కూడా నిన్ను వెంటాడుతుంది ఎర్ర జెండా నిన్ను వదలది, ఖచ్చితంగా వదలది బిడ్డ. ఎన్ని కేసులైనా మా బొచ్చు వీకేదేం లేదు, నువ్వు చేసేదేం లేదు, నీ అనుకున్నాడు ఇంకా వీకేదేం లేదు. ఏమనుకుంటున్నావురా బిడ్డ, నువ్వు ఏదో పెట్టు, కార్మిక సమస్యల పైన పెట్టు, కార్మిక హక్కుల పైన పెట్టు, సమస్య మీద పెట్టు. నువ్వెవరా మా యూనియన్ మీద పెట్టడం? మా యూనియన్ ఏమన్నా కార్మికులకు అన్యాయం చేస్తే అది పెట్టు. ఇక ఏఐటీసీ కార్మికులకు ద్రోహం చేసింది, అన్యాయం చేసిందంటే ఎస్ స్వీకరించుకుందాం. కానీ నువ్వెవరా భయ్ పెట్టడానికి? నీ స్థాయి ఏంది రా భయ్? నువ్వు ఏడ పుట్టినావు, ఎప్పుడు పుట్టినావు, అసలు ఏఐటీసీ ఏంది, అసలు ఏంది? మేము అడిగినా వేముల సీను నేను ఫోన్ చేసి అడిగా, మా మల్లేష్ చెప్పంగానే నాకు ఇట్లా జరిగిందంటే ఆ సీనుకు తమ్ముడు నాకు కూడా తెలుసు. నేను సీను ఇది పెట్టింది నిజమా అబద్ధం నాకు తెలియదు, కానీ ఒకవేళ పెడితే నీకుంటే ఇది ఏమీ కాదు తమ్ముడు, నేను వచ్చి నీతో మాట్లాడతా, నువ్వు అధైర్యంగా ఉండు, ఏం బాధపడకు అని చెప్పి స్వయంగా వేముల శ్రీనివాస్కు నీకు ఫోన్ చేసిన. ఎందుకు చేసిన? ఎవరు బాధపడద్దు, ఎవరు ఏమనుకోవద్దు. అతడు కూడా కొంత మనోధైర్యం తింటాడు కదా, మంత్రాలు అంటే కొంత పడతాడు. సావన చెప్పినట్టుగా నీరే స్వయంగా మా విలేజ్లో మంత్రాలు లేస్తారు అని చెప్పి రాత్రి కట్టంలో ఒక 3 బట్టలు వేసేసి ఎగురుతారు. మంచిగా రాత్రి వేసిన కట్టెలు అనుకొని పొల్లు కొట్టినాం మేమే. మంత్రాలు ఎక్కడేరా బాయ్? మంత్రాలు సన్యాసి చదువుకున్నాం, ఎవరా నీకు సర్టిఫికెట్ ఇచ్చింది? అసలు నీకు మా మీద పోస్టులు ఎందుకు పెట్టినవో దాని వెనుక దాన్ని డ్రాప్ చేసినోడు ఎవరో కావాలి మాకు, వాడు కావాలి, నీ చరిత్ర కావాలి. చరిత్ర అన్నదా చరిత్ర సృష్టించగా చూసుకోండి ఈ సంగతి. రేపు 2 రోజులలో కనుక 2 రోజులలో సమాధానం చెప్పాలి. ఇక్కడ తప్పని ఒప్పుకుంటే నిన్ను వదిలిపెడతాం బిడ్డ అని చెప్తున్నా. లేకపోతే 4 కేసులు కాదు 10 కేసులు పెట్టుకో బిడ్డ. కేసులలో వచ్చిన వాళ్ళే, దెబ్బలు తిన్నోళ్ళమే, ఆటుపోటు తిన్నవే. నీకు ఏ ఆటుపోటు అయినా నీ మీద చూపిస్తావు సురుకు, ఈ ఆటుపోటు చూపిస్తావు నీకు. అన్ని యూనియన్లు కలిసికట్టుగా ఈ సిఎస్పిని ముందుకు నడిపిస్తూ సింగరేణిలోనే నెంబర్ 1గా నిలుస్తున్న సిఎస్పిని కొంతమంది నిన్ననే మా సాంబశివరావు గారు నిన్న వచ్చారు. సింగరేణిలో దొంగలు పడ్డారు అన్నట్టు సింగరేణిలో సిఎస్పిలో దొంగలు పడ్డారు. ఎందుకంటే మంచి సాంప్రదాయంతో నడిచే మన సిఎస్పిని ఇప్పుడు అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు. ఒక పని కట్టుకొని ఒక యూనియన్, అన్ని యూనియన్లు కలిసే ఉన్నాయి కదా సోదరులారు, చెప్పండి, అన్ని యూనియన్లు కలిసే పని చేస్తున్నాయి, ఇక్కడ కలిసే పని చేస్తున్నాయి కదా. బండి మల్లేష్ గుర్తింపు సంఘం నాయకుడిగా, ఫిట్ సెక్రటరీగా, ఎవరైతే ఆ పర్సన్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్గా ఉన్న రాజేశ్వరరావు ఏదో కాలు మీద రాసుకుంటే సపోర్ట్ ఏమైనా చేసిండా మల్లేష్? బండి మల్లేష్ సపోర్ట్ చేయలేదు. ఎవరు వేముల శ్రీనివాస్కే సపోర్ట్ చేసి ఆయనను అధైర్యపడకుండా ధైర్యం చెప్పి, ఎవరైనా కార్మికుడికి అన్యాయం జరిగితే ఏఐటీసీ ముందుంటుంది. కార్మికుడు మా లీడర్ అయినా ఎవరైనా అన్యాయం జరిగితే మేము సహించేది ఉండదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. మీ నాయకులు ఎంత తప్పు చేసినా కానీ వచ్చి ఆట్ పూట్ అని చెప్పి మాట్లాడి బెదిరించి మా నాయకుడు తప్పు చేయలేదు ఒప్పు చేసిండనే సాంప్రదాయం మీది, మాది కాదు. అది తప్పు చేస్తే తప్పు అంటాం, ఒప్పు చేస్తే ఒప్పు అంటాం. ఎంతటి వారైనా శిక్షించడానికి ఏఐటీసీ ముందుంటుంది. కాబట్టి అనవసరమైన ఆరోపణలతో ఇవాళ సింగరేణి పేరు ప్రతిష్టలను, సిఎస్పి పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తున్న వ్యక్తులు ఏమంటారు కదా, సుట్టదాగతోడు పోతే పోవాకు నవిలతోడు వచ్చినట్టు ఒక సుట్టదాగతోడు ఉండే ఇక్కడ. అప్పుడు కూడా సిఎస్పి కొంచెం ఆగమాగమైంది, తర్వాత పోవాకు నవిలతోడు వచ్చిండు. ఇదేనా ఈ సిఎస్పిలో వచ్చేది? కాబట్టి మేము హెచ్ఓడిని కోరుతా ఉన్నాం, ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ఎవరినైనా కానీ క్షమించకుండా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము హెచ్ఓడిని కూడా చెప్తా ఉన్నాం.
యాజమాన్యం కూడా దీని మీద సీరియస్గా తీసుకొని ఎవరైనా సరే వర్క్మెన్ ఇన్స్పెక్టర్ కానీ ఇంకెవరైనా కానీ తప్పు చేస్తే సహించేది లేదు. కాబట్టి కార్మిక సోదరులంతా గమనించాలి. ఇలా ఏఐటీసీ మీద బురద తల్లి మేమేదో మా యూనియన్ ఆర్గనైజేషన్ పెంచుకుంటామంటే ఆ సూర్యు మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. అది గమనించాలి. మేము ఇప్పుడు చెప్తున్నాం, ఇంకొకసారి కానీ ఇప్పుడు ఇక్కడ చిన్న తప్పు జరిగింది, ఆ ఫోర్మెన్ ఏదో తప్పు చేసిండు, మన పోయి మాట్లాడిండు, ఆయనతోనే లెటర్ కూడా ఇప్పించిండు, ఆయన మీద యాక్షను యాజమాన్యం తీసుకుంటుంది. కానీ దీన్ని సోషల్ మీడియాలో పెట్టి దీనికి ఉన్న సిద్ధరామయ్య సార్కి ఏం సంబంధం? సిద్ధరామయ్య సార్ బొమ్మేసి చేతబడి చేస్తున్న ఏఐటీసీ నాయకులు అనుకుంటా పేరు చేస్తే మీ యూనియన్ ఏమైనా డెవలప్ అవుతుందా? యూనియన్ ఇంకా అదాపదాల లోకానికి తొక్కేస్తాం. కాబట్టి ఖబర్దార్, సింగరేణి సిఎస్పి కార్మికులు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. చేతబడులు లేవు, ఏ బడులు లేవు. ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, మన ఆధునిక యుగం కంప్యూటర్ యుగంలోకి పోతున్న ఈ తరుణంలో చేతబడులు ఇంకేం మంత్రాలు తంత్రాలు ఏవి ఉండయి. రాసుకున్నది పొరపాటు కాబట్టి ఆయన క్షమించమని కూడా అడిగిండని ఇప్పుడే మల్లేష్ గారు చెప్పారు. అయినా కానీ ఈ సిఎస్పిని దెబ్బతీయడానికి, ఈ సిఎస్పి కార్మికుల ఐక్యం దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవి. కాబట్టి సోదరులంతా గమనించాలి. ఎప్పుడు కానీ అన్యాయం జరిగితే సహించేది మొట్టమొదటిగా స్పందించేది ఏఐటీసీ. కాబట్టి కార్మిక సోదరులంతా అధైర్యపడకుండా వారు ఎంతటి వారైనా కానీ విడిచిపెట్టేది లేదు. దాని మీద మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి, లేకుంటే యూనియన్గా కార్మిక క్షేత్రంలో వాళ్లకు శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.